టీలో కలిపే పాలలో కూడా చాలా మోసం జరుగుతుందని చెప్పి నేను చాలా వీడియోస్ చూశాను సార్. యూరియా కలుపుతారని చెప్పి, శవాలు కుళ్ళిపోకుండా ఉండడానికి వాడే కెమికల్ కూడా పాలల్లో కలుపుతారని చెప్పి, ఇలా రకరకాల పోస్టులు నేను సోషల్ మీడియాలో చూశాను సార్. పాలల్లో ఎన్ని రకాల మోసాలు జరుగుతాయి సార్? సార్ పాలల్లో ఎక్కువైతే వెన్న శాతం తక్కువ చేయడం అనేది మెయిన్ మోసం. అంటే ఎకనామిక్గా మనం నష్టపోతాం. ఎట్లా నష్టపోతాం అంటే హోల్ మిల్క్ కావాలంటారు పిల్లలు, అది 5% ఫ్యాట్ ఉండాలి, దాన్నిటికంటే రేట్ ఎక్కువ, అది కొంటాం. మనము ఫ్యాట్ చూసుకోం, ప్యాకెట్ కదా. ఒకవేళ కంపెనీ వాడు దాంట్లో ఒక 1% తక్కువ వేసి 4% ఇచ్చాడు అనుకోండి, 1% ఫ్యాట్ రమారమి 2 రూపాయలు పడుతుంది. 50,000 లీటర్లు తయారు చేసి ఇవ్వాలి రోజు. నాకు రోజుకి ఎంత లాభం? 1,00,000 రూపాయలు లాభం. అంటే మనము ఆర్థికంగా నష్టపోతున్నాం, కానీ పాల వల్ల ఆరోగ్యంగా నష్టపోవట్లేదు. కొంత యూరియా అంటారు, యూరియా మీరు చెప్పిన శవాలది, అది శవాలది కాదు సార్, దట్ ఈస్ ఫార్మలిన్. ఫార్మలిన్ వేస్తే పాలు పాడు కావు అనే వ్యవహారం ఉంటుంది అంతే, అంతేగాని అది శవాలకి వేసేది కాదు సార్. మీరు చేపల మీద కూడా FSSA బాగా దీని మీద సైంటిఫిక్గా బాగా ఆలోచించి చేపల మీద కూడా ఫార్మలిన్ వేసి పెడుతున్నారు. ఎందుకంటే చేపలకు ఉండే ఫ్రెష్నెస్ పోతుందని. ఎక్కడనే సముద్రం నుంచి వచ్చే చేపలు మన మార్కెట్కి వచ్చేటికి 3-4 రోజులు పడుతుంది, ఫ్రెష్నెస్ పోతుందని ఫార్మలిన్ చల్లటం అనేది జరుగుతుంది. దానికి కూడా ఫార్మలిన్ టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్ ప్రకారం చూసుకుంటాం. ఒకవేళ పాజిటివ్ ఉంటే ఆ చేపలు వాడకూడదు, ఆరోగ్యానికి మంచిది కాదు. అట్లా ఈ పాల విషయంలో యూరియా అనేది, పాలల్లో యూరియా షుగర్ అనేది కామన్గా మన గడ్డి నుంచి ఉంటుంది. దానికి ఒక లిమిట్ ఉంది FSSAలో, 70 ppm 35 ppm అట్లా ఉంటుంది. అట్లా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే పాలు పామోలిన్ కలిపి చేయటం అనేది 2-3 ఇన్సిడెంట్లు మనము మన తెలంగాణలో చూసాము, ఆంధ్రాలో కూడా చూసాము. అది చాలా రేరు. ఇంకోటి ఏంటంటే దాని మీద అధ్యయనం జరుగుతుంది. ఒకవేళ 5,000 లీటర్లు ఉన్న ట్యాంకులో ఒక 50 లీటర్లు ఈ పాలు పోస్తే మనము పట్టుకోగలమా? లేదు సార్, కలిసిపోతే కానీ పట్టుకోగలమంటే దానికి కూడా మిషనరీ వచ్చింది ఇప్పుడు. అందుకనే కొన్ని కంపెనీలు ఏదైనా ఎక్సెస్ ట్రేసెస్ ఆఫ్ దిస్ యూరియా ఇవన్నీ ఉంటే రిటర్న్ పంపించేస్తారు ట్యాంకర్లని. వాళ్ళు బయట అమ్ముతున్నారు అనేది ప్రచారం వస్తుంది. యాక్చువల్ ఏంటంటే అందుకనే BMC సెంటర్లు ఉంటాయి, అంటే బల్క్ చిల్లింగ్ సెంటర్లు వస్తాయి ఇవి పాలకి. అక్కడ కూడా వీళ్ళు టెస్టులు చేసుకుంటున్నారు. ఇప్పుడు మెయిన్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, కొన్ని అంటే పేర్లు చెప్పకూడదు, కొన్ని పేరు మోసిన కంపెనీలు వాళ్ళు చిల్లింగ్ సెంటర్లో కూడా వాళ్ళకి ల్యాబ్ ఉంటుంది. అంటే ఊరి నుంచి వచ్చేవాళ్ళు ఒక ఇంట్లో చేసి వచ్చిన రోజు వాడికి బర్రెలే ఉండవు, కానీ వాడు రోజు 15 లీటర్లు పోస్తాడు అంటాడు. వాటన్నింటినీ వాళ్ళు అధ్యయనం చేస్తారు. చేసి ఈయనకి ఎన్ని బర్రెలు ఉన్నాయి, ఎన్ని పాలు తేయగలడు అని అధ్యయనం చేసి అంతవరకు ఇస్తారు వాడికి లిమిట్. బాబు నీకు ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయా? నువ్వు ఇన్ని పాలే మాకు, అంతేగాని నాకు 5 బర్రెలు ఉన్నాయి, నేను 60 లీటర్లు ఇస్తాను సార్ రోజు పొద్దున్న అంటే అది కాదు కదా. అట్లా వాళ్ళ మనుషులు ఉండి ఆ కంపెనీకి సంబంధించిన వాళ్ళు ఫిక్స్ చేసి జాగ్రత్తగా, ఎందుకంటే ఒక కంపెనీ కొన్ని కోట్లతో ఎస్టాబ్లిష్ అయి ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చినా ఒక్కరోజు కొలాప్స్ అయిపోతుంది. కాబట్టి అంత పెద్ద కంపెనీ వాడు ఎప్పుడు ఇంత చీప్గా చిల్లర దానికి ఎక్కడ పడాడు. మనకి ఎంతసేపు ఈ ఇంటి ముందుకు వచ్చి టింగ్ బెల్లు కొట్టి పాలు పోసేవాడు ఏమన్నా చేయొచ్చేమో, కానీ మ్యాక్సిమం పెద్ద కంపెనీల వాళ్ళు దానికి దగ్గరికి పోరు. ఎందుకంటే 50 లీటర్లు అమ్ముతాం, వాళ్ళకి ఏం పెద్ద రాదు. కానీ కింద వరకు టెస్ట్ చేసే మెకానిజం పెట్టుకోవాలి వాళ్ళు. పెట్టుకుంటేనే మన సేఫ్టీ పై వరకు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కలెక్షన్ సెంటర్ల దగ్గర కూడా ల్యాబొరేటరీ పెడుతున్నారు. కలెక్షన్ సెంటర్లు కూడా మన గవర్నమెంట్ డైరీలు కూడా కానీ గవర్నమెంట్ డైరీలు కూడా చక్కగా చేసి తీసుకొస్తున్నారు పాల విషయంలో. అని ఎక్కడో 150 లీటర్లు 100 లీటర్లు తయారు చేసి ఆ డబ్బాలలో పోసి బయట హోటళ్ళు వాళ్ళకి పోసేవాళ్ళు తప్పితే మ్యాక్సిమం మెయిన్ మిల్క్ డైరీస్ మాత్రము ఇటువంటి వాటికి అంత వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ పెట్టరు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ రిప్యుటేషన్ పాడు చేసుకోడు. సార్, మనం ఇందాక మాట్లాడుకుంటున్నప్పుడు మిస్బ్రాండెడ్ ఐటమ్స్ గురించి టాపిక్ వచ్చింది సార్, అది కూడా మీ పరిధిలోకి వస్తుందా సార్? మిస్బ్రాండ్ అన్నీ యాజ్ పర్ FSSA యాక్ట్ ప్రకారము మిస్బ్రాండెడ్ ఐటమ్స్కి చాలా ఐటమ్స్ వస్తాయి. మిస్బ్రాండెడ్కి అంటే ఒకటి చెప్పి ఒకటి అమ్మటం కాకుండా, ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డేటు బ్యాచ్ నెంబర్ లేదనుకోండి, ఇట్స్ కమ్స్ అండర్ మిస్బ్రాండెడ్. అది కూడా కేసే, దానికి అడిషనల్ కలెక్టర్ వేయాల్సిందే, ఫైన్ వేయాల్సిందే, చేయాల్సిందే. అలాగే మిస్బ్రాండ్ అనేది ఏంటంటే చాలా వరకు మీరు ఎక్కువ % ఒకటి చెప్పి ఒకటి ప్యాక్ చేసే కార్యక్రమం జరుగుతుంది బయట. అంటే ఇంకోటి ఎగ్జాగరేషన్ ఆఫ్ ద ప్రొడక్ట్. అది ఎట్లా అంటే ఈ ఆయిల్ వాడితే మీ గుండెకి సంరక్షణ అనేది ప్రొడక్ట్ గురించి ఆయన ఎగ్జాగరేట్ చేస్తున్నాడు. ఇట్స్ కమ్స్ అండర్ మిస్బ్రాండెడ్. అర్థమైంది? ఎగ్జాగరేషన్ ఆఫ్ ద ప్రొడక్ట్ అంటే నాదే మంచి నూనె, మా మంచి నూనె వాడండి అంటే నేనే మంచి నూనె అమ్మేవాడు, వేరేవాడు కాదని.
అది ఎగ్జాగరేషన్ ప్రోడక్ట్ కిందకి వస్తుంది. అట్లా ఎప్పుడు లేబులింగ్ ఎప్పుడు ఎగ్జాగరేషన్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఉందండి. హార్ట్ కోసం ఈ ఆయిల్ వాడండి అని ఎప్పుడు మనం లేబుల్ పెట్టకూడదు యాజ్ పర్ FSSAI యాక్ట్ ప్రకారం. ఇంకోటి మనము ఫామ్ టు హోమ్ అని పెడతారు. ఫామ్ టు హోమ్ అంటే ఫామ్ హౌస్ నుంచి డైరెక్ట్ మన ఇంటికి వచ్చేస్తాయి ఆ పాలు రావు. మధ్యలో ప్యాస్చరైజేషన్ అవన్నీ కావాలి కదా ఖచ్చితంగా కావాలి. అంటే ఫామ్ టు హోమ్ అనేది ఎగ్జాగరేషనే కదా. అవును సార్. కమ్స్ అండర్ మిస్బ్రాండెడ్ కిందకి వస్తాయి. అట్లా ఫామ్ టు హోమ్లు తర్వాత అంటే ఉన్నదానికంటే ఎక్కువ చెప్పుకుంటాం. నెంబర్ 1 క్వాలిటీ ఇదంటే వేరే వాడు నెంబర్ 2 క్వాలిటీ అంటే అట్లా చెప్పుకోకూడదు. లేబులింగ్ రూల్స్ ప్రకారం పోయేదే మిస్బ్రాండెడ్. దానికి చట్టరీత్యా ఉంటుంది. ఎగ్జాగరేషన్ ఆఫ్ ప్రొడక్టు ఇవన్నీ కమ్స్ అండర్ దీంట్లోకి వస్తాయి. మిస్లీడింగ్ ఆఫ్ ద పబ్లిక్ అది కూడా మిస్బ్రాండెడ్ కిందకే వస్తుంది. దానికి కూడా ఫైన్ ఖచ్చితంగా. మిస్లీడింగ్ చేస్తే మాత్రము ప్రజల్ని 10 లక్షల వరకు ఫైన్ వేసే అధికారము మన ఎడిషనల్ కలెక్టర్ది ఉంటుంది. ఈ ఫైన్లు వేసే అధికారాలన్నీ కన్సర్న్ జిల్లా ఎడిషనల్ కలెక్టర్లే మాకు ఎడ్యుకేటింగ్ ఆఫీసర్స్. ఈ అన్సేఫ్ కేసులన్నీ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో వేయబడతాయి. అది ఆ ప్రకారం CC అదేది క్రిమినల్ కేసు ప్రకారం కోర్టులో జరుగుతుంటాయి.